హీ హీ పర్చేజెస్ లక్సెస్ ఫర్ ఎంటైర్ లైఫ్ టైం. టూత్పేస్ట్ అంతే. టూత్పేస్ట్ కనుక మనిషి ఫిక్స్ అయిపోయాడంటే వాడు బతుకున్నట్టుగానో అదే టూత్పేస్ట్ కొంటాడు. కోక్ తాగేవాడు కోక్కే తాగుతాడు, పెప్సీ తాగడు. పెప్సీ తాగేవాడు పెప్సీయే తాగుతాడు, కోక్ తాగడు. మీరు ఏమిటనుకుంటున్నారు ఇదంతా అడ్వర్టైజ్మెంట్ అంటే? క్యా బాత్ హై. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ సైకాలజీ ఇన్ ఇట్. వాళ్ళు అంచేతనే వాళ్ళు ఈ బ్రూ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్రీగా ఇచ్చేవారు కాఫీ. మీకు తెలుసా? ఇన్స్టెంట్ కాఫీ ఫ్రీగా. అక్కడికి వెళ్ళడం కాఫీ తాగేయడమే. మీరు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి తాగినా వాళ్ళు ఏం కాదంటారు. ఫ్రీగా ఇస్తాడు వాడు. ఫ్రీగా ఎందుకు ఇస్తాడంటే హీ వాంట్స్ యూ టు డ్రింక్ బ్రూ ఫర్ యువర్ లైఫ్ టైం. పీపుల్ అమేజింగ్ పీపుల్. కాబట్టి చాలా డేంజరస్ పీపుల్. ఇట్స్ ఎ ఇన్వేషన్, కల్చరల్ ఇన్వేషన్ ఇట్ ఈస్. దీనివల్ల హార్వర్డ్లోనూ అక్కడ కూడా దీని మీద రీసెర్చ్ అవి చేసి నేను ఆ పేపర్స్ చూశాను. వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు ఏమంటారంటే ఈ అడ్వర్టైజ్మెంట్లో వీళ్ళు పెట్టి రెవెన్యూ ఇంత సొమ్ము ఖర్చు పెడుతున్నారు, దీనివల్ల మనకి బోల్డంత సొమ్ము ఇంకో మార్గంలో ఖర్చు అయిపోతుంది. నెంబర్ 1 అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. తర్వాత దీనివల్ల యు ఆర్ క్రియేటింగ్ ఏ టోటల్లీ రాంగ్ వాల్యూ సిస్టమ్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్. దానికి కన్స్యూమరిజం అని పేరు. ఈ కన్స్యూమరిజం ఏం చేస్తుందంటే టోటల్లీ డిస్టార్టెడ్ వాల్యూ సిస్టమ్ని పెట్టేస్తుంది మనస్సులో. వీడు ఎలా ఉంటాడు, యంగ్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ దృష్టిలో ఆ డ్రెస్సెస్, ఆ టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ ఆర్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఆర్ దేర్, దోస్ డ్రెస్సెస్ అండ్ దెన్ దట్ లైఫ్ స్టైల్, ఆ టూత్పేస్ట్లు, తర్వాత ఆ సోప్స్, దెన్ ఆ మేనరిజమ్స్ కూడా ఉంటాయి దానికి తోడుగా. మేనరిజమ్స్, ఆ పాటలు, ఆ మ్యూజిక్, ఆల్ దట్ ఇట్ ఈజ్ ఎ ప్యాకేజ్. అండ్ నౌ ద పర్సన్ ఈజ్ హుక్డ్ టు దట్ ప్యాకేజ్. వాడు హీఈస్ హ్యాపీ విత్ ఎవ్రీబాడీ యాజ్ లాంగ్ యాజ్ హిజ్ ప్యాకేజ్ ఈజ్ నాట్ డిస్టర్బ్. వాడు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాడు యాజ్ లాంగ్ యాజ్ దే గివ్ పాకెట్ మనీ ఎనఫ్ టు సస్టైన్ దిస్ వాల్యూ సిస్టమ్. వాళ్ళు తల్లిదండ్రులు ఇస్తున్న డబ్బు తక్కువైందనుకోండి, వీడి పక్కన ఇంకొకటి ఉంటాడు, వాడు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాయి. వీడు హీ స్టార్ట్స్ డెవలపింగ్ యానిమాసిటీ టువర్డ్స్ హిస్ పేరెంట్స్ బికాస్ దే ఆర్ నాట్ సస్టైనింగ్ దట్ ప్యాకేజ్. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ కల్చరల్ ఇన్వేషన్ అండ్ కన్స్యూమరిస్ట్ కింద మనిషి మారిపోతాడు. వాడికి అవసరమైనది ప్రకృతి నుంచి తీసుకుని మనం ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ బ్రతకాలి అనేది ఉండదు. వీడు బ్రతకడం ఎందుకంటే భోగాలు అనుభవించడం కోసం బ్రతకడం అనే స్థితికి చేరుకుంటాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఈ భోగాలను, ఆ సంఘం అంటే ఆసక్తి, ఇంటెన్స్ అటాచ్మెంట్, గెటింగ్ హుక్డ్, దట్ ఈస్ ది సంఘ. సో దాంట్లో బతుకుతూ ఉంటే నౌ ఆల్రెడీ ఐ సెడ్ యవ్వనంలో మంచి సెల్స్ అన్నీ మంచి పవర్లో ఉంటాయి. బాడీలో రక్తము, హృదయము అన్నీ కూడా ఫుల్ పవర్లో ఉంటాయి. ఆ టైంలో మీరు మైండ్ని, బాడీని ఎంత అబ్యూస్ చేసినా అవి తట్టుకోగలుగుతాయి. కొత్త ఇంజను ఎంత బ్యాడ్ రోడ్ అయినా కూడా లాగేస్తుంది, జీప్ ఇంజన్ ఆ రకంగా. బట్ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అనేప్పటికీ 30s 40sలోకి వచ్చేప్పటికి నౌ యూ హ్యావ్ టు పే ఏ ప్రైస్, యూ హ్యావ్ టు స్టార్ట్ పేయింగ్ ది ప్రైస్. సో వాడు హుక్ అయిపోతాడు, వాడు దాని నుంచి బయటపడలేడు. టోటల్లీ డిస్టార్టెడ్ విషన్ ఆఫ్ లైఫ్ వచ్చేస్తుంది. అంచేతనే చాలా చాలా కరప్ట్గా ఉంటారు. ధనం కోసం ఎంతటి అత్యాచారానికైనా వెనుకాడరు. చాలా శాడిస్టిక్గా తయారవుతారు. డ్రెస్సులు బాగా ఉంటాయి తప్పిస్తే చాలా కలుషితమైన బుద్ధిని కలిగి ఉంటారు. డిగ్రీలు ఉంటాయి, పెద్ద పెద్ద పదవులు ఉంటాయి, కానీ చాలా తప్పు వాల్యూ సిస్టంలో బతుకుతూ ఉంటారు. దే డోంట్ హెసిటేట్ టు డిసీవ్ ది పబ్లిక్, డిసీవ్ ది గవర్నమెంట్. దేన్నైనా డిసీవ్ చేయడానికి వాళ్ళంగి దే ఆర్ రెడీ ఫర్ ఇట్. ఫ్యామిలీ మెంబర్స్కి అపరాధం చేస్తారు. తండ్రి మీద లా సూట్ వేస్తాడు, తండ్రితో యుద్ధానికి వెళ్తాడు, నా వాటా నాకు ఇవ్వమని. సో మెనీ థింగ్స్ దే డూ బికాస్ దే ఆర్ టోటల్లీ స్టక్డ్ ఇన్ టు దట్ వాల్యూ సిస్టమ్, రాంగ్ వాల్యూ సిస్టమ్. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. వాటికి విషయ అని పేరుంది. దీని మీద ఒక మహాత్ములు ఏమన్నారంటే, విదురుడే వాళ్ళు అన్నారు, సో నిహంతి విషమత్తారం విషయా స్మరణాదపి. విషం మనం తింటేనే హాని చేస్తుంది. ఈ కన్స్యూమరిజము తినడం స్మరించడం చేతనే హాని చేస్తుంది. ఈ విషయ భోగాలు ఉన్నాయే, స్మరిస్తే చాలు హాని చేస్తాయి, స్మరణ మాత్రం చేతన హాని చేస్తాయి. విషం అంత హాని చేయదు. విషం తింటేనే హాని చేస్తుంది.
విషానికి యాంటీడోట్ ఈజీ, ఏదో ఆ పర్టికులర్ మెడిసిన్ ఏదో ఉంటుంది, ఆ వాంతి వచ్చే మెడిసిన్ ఇస్తే పోతుంది, అది ఒక అరగంట సేపు బాధపడితే పోతుంది. కానీ రాంగ్ వాల్యూ సిస్టమ్ కనుక లైఫ్లో ఫిట్ అయిపోయిందంటే అది ఎప్పటికీ పోతుంది. నా దగ్గరికి ఒక ఫాదర్ వచ్చి అంటాడు, నేను ఇంట్లో సుఖంగా ఉండలేకపోతున్నాను, ఏమెందుకని. మా అబ్బాయి మధ్యాహ్నం 12:30కి నిద్రలేస్తాడు. ఈజ్ ఎ యంగ్ మ్యాన్, 24-25 years ఎల్డర్లీ పర్సన్. హీ గెట్స్ అప్ at 12:30 in the afternoon స్లీప్ నుంచి. అప్పుడు నిద్ర లేచి వాడు పడుతూ ఉంటాం. అప్పటి వరకు వాడు గాఢ నిద్రలో ఉంటాడు. ఓకే, ఎప్పుడు వస్తాడు బెడ్ మీద కంటే తెల్లవారుజామున 3ంటికి వస్తాడు బెడ్ మీద. ఇది డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే, దిస్ ఇస్ ది సీన్ ఇన్ ది హౌస్. ఐఎమ్ అనేబుల్ టు స్టాండ్ దాట్. వాడు నిద్ర లేచిన వెంటనే నేను ఆ చుట్టుపక్కల ఉంటే హీ హేట్స్ మీ అండ్ ఐ హేట్ హిమ్. వీ మ్యూచువల్లీ హేట్ ఈచ్ అదర్. ఐ కెనాట్ స్టాండ్ దిస్ వాల్యూ సిస్టమ్. నేను పుట్టి పెరిగిన వాల్యూస్, నేను 5ంటికి లేస్తాను, వాడు 12:30కి నిద్ర లేస్తాడు. దీనికి ఏమైనా ఉపాయం చెప్పండి. నేనేం ఉపాయం చెప్తాను? తర్వాత ఇంక చిత్రం ఏంటంటే, తర్వాత ఆ కుర్రాడితో నేను మాట్లాడాను. వాడు ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు. హీఈస్ గెటింగ్ ఎప్ at 6 and all that. దట్ హ్యాపెండ్ బై గాడ్స్ గ్రేస్. ఆయన చాలా పుణ్యాత్ముడు కనుక అయింది ఆ మాట. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. యూ కెనాట్ కన్వర్ట్ సచ్ పీపుల్. ఫార్చునేట్లీ అతను కొంత యోగ్యత గలవాడు కాబట్టి ఇలాగ తల్లిదండ్రులు బాధపడుతున్నారని నేను చెప్పిన మీదట హీ కుడ్ చేంజ్, బట్ నాట్ ఆల్ పీపుల్. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సో రాంగ్ వాల్యూ సిస్టమ్, దానికి ఆ సంగము అని పేరు. సంగస్తేషు ఉపజాయతే. సో సంగాత్ సంజాయతే కామ. వన్స్ ఎన్ ఐడియా ఈజ్ ఫిక్స్డ్ ఇన్ టు యువర్ మైండ్, ఎ స్ట్రే థాట్, ధ్యానము అంటే స్ట్రే థాట్, దెన్ సంగహ అంటే ఎ స్ట్రాంగ్ ఐడియా, then it becomes a desire. So thought to desire మధ్యలో ఒక స్టెప్ ఉంది. అదేమిటంటే వాటిని అధికముగా స్మరించుట, దాన్నే వాల్యూ సిస్టమ్ అంటారు. సో ఎవ్రీ థాట్ ఈజ్ నాట్ ఎ డిజైర్. ఎవ్రీ థాట్ డిజైర్ అయిపోదు. ఇప్పుడు ఇద్దరు సినిమాకి వెళ్తారు, ఏదో ఏదో హీరో అంటే ఇష్టం మీదట, అది దిలీప్ కుమార్ గొప్ప హీరో అని ఇద్దరు సినిమాకి వెళ్తారు. ఒకడు సినిమా చూసి వచ్చి పడుకుని మొన్నాడు పొద్దున్న లేచి కాలేజీకి వెళ్ళిపోతాడు. ఇంకొకడు సినిమా చూసి వచ్చి పడుకుని మొన్నాడు పొద్దున్న లేచి తండ్రి బ్యాంకులోంచి, తండ్రి చెస్ట్ ఆ డబ్బున్న పెట్టెలోంచి 1000 రూపాయలు ఉంటే అది అపహరించేసి వాడు బాంబే వెళ్ళిపోతాడు రైలుకి. ఎందుకంటే దిలీప్ కుమార్ని చూడడానికి. ఈ ఇద్దరు అర్థమైన సిచ్యువేషన్, ఇద్దరు చూశారు సినిమా, ఇద్దరు దే లైక్ దట్ హీరో. బట్ ఇన్ వన్ కేస్ it has not become sangha and kama. He is just a simple fan of Dilip Kumar. In the other case, it became sangha, it became kama, and so now he is in Delhi, in Bombay. Dilip Kumar address పట్టేసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ బయట ఆ గోర్ఖాతో మాట్లాడుతూ ఉంటాడు. దిలీప్ కుమార్ కాదు ఎప్పుడు బయటకు వస్తుందా అని అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏదో పిచ్చి. దట్ ఈస్ కామా. సో నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మన జీవితంలో ఇలాంటివి చాలా ఉంటాయి. సో సంగాత్ సంజాయతే కామ. ఓకే, కామాత్ క్రోధోభిజాయతే. ఇంకా కామన ఒకటే. కామ అంటే కామన, ఏ డిజైర్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ జనరల్లీ. ఇక్కడ వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఏ డిజైర్, కామన. సో సో ఛిద్రం దదాతి కామస్య నిత్యం తమను ఏరయ అని భాగవతం. భాగవత శ్లోకం అంటే కఠినంగా ఉంటుంది. దాన్ని వెంటనే మీరు యూ కెనాట్ ఫిగర్ ఇట్ అవుట్. అలా ఉంటుంది అసలు శ్లోకం లక్షణమే అలా ఉంటుంది. ఛిద్రం దదాతి కామస్య, యు గివ్ ఎంట్రీ టు కామన. ఆ డిజైర్కి మీరు ఎంట్రీ ఇస్తారు. ఇంకా ఆ ఎంట్రీ మీరు ఇచ్చారంటే ఇంకా అన్ని లోపలికి క్యూ కట్టేసి వచ్చేస్తాయి. ఏమిటి? ఏ అరయ, ఏ అంతఃశత్రువులు, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. వాటిలో కామం మొదటిది. ఛిద్రం దదాతి కామస్య, ఆ కామం లోపలికి రావడానికి మీరు కొంచెం తలుపు కొద్దిగా తెరిచి కామాన్ని లోపల మీరు ప్రవేశపెడితే వెంటనే మిగతావన్నీ వచ్చేస్తాయి. అసలు ఇంకొకటి అంటే క్రోధ లోభం సరే, ఈ అంతఃశత్రువులు మిగతా 5 వచ్చేస్తాయి. అక్కడికి లోపలికి మీరు 6 శత్రువులని లోపల పెట్టుకున్నట్టు. ఇంకా వాడు ఏం బాగుపడతాడండి? అయిపోయింది వాడి పని. ప్రణశ్యతికి ఇంకా చాలా దగ్గరికి వచ్చేసినట్టు. సో నిజానికి ఇది ఎలాగంటే, కామం హృదయంలో వచ్చినప్పుడు క్రోధం ముక్కు మీదకి వస్తుంది. దట్ ఈస్ ది సీక్వెన్స్.
కామం హృదయంలో ప్రవేశించగానే క్రోధం ముక్కు మీద ఉంటుంది, ముక్కు అగ్రంలో ఉంటుంది. అక్కడ జస్ట్ ఇట్ విల్ బి వెయిటింగ్ దేర్, యూ విల్ నాట్ నో ఇట్, ఇట్ విల్ బి సిట్టింగ్ దేర్. ఈ కామన పరిపూర్తి అయిందంటే ఈ కోపం వెళ్ళిపోతుంది, డజన్ బాదర్ యూ. కానీ అన్ని కామనలు పరిపూర్తము. ఈ కామనలు పుంఖాలుగా వచ్చేస్తుంటాయి, అంటే గుంపులు గుంపులుగా వచ్చేస్తుంటాయి. ఈచ్ డిజైర్, ఈ సింగిల్ డిజైర్ ఏమి ఉండదు, దాని చుట్టూ నెంబర్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి. తర్వాత ఈ డిజైర్స్ బ్యాక్టీరియాలటి, ఒక బ్యాక్టీరియా వచ్చిందంటే విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ యూ విల్ హ్యావ్ ఎ కాలనీ ఆఫ్ బ్యాక్టీరియా. అదేవిధంగా హృదయంలో ఒక డిజైర్ వచ్చిందంటే దాంతో ఇంకో 60 డిజైర్లు వస్తాయి, అలా వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా ఒక డిజైర్ ఫెయిల్ అయిందంటే ఈ ముక్కు మీద ఉన్న కోపం హృదయంలో గడిపోతుంది. దట్ ఈస్ ది సీక్వెన్స్. కామాత్ క్రోధోభిజాయతే, కామము నుండి క్రోధము. క్రోధము అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఇమోషన్. ఇమోషన్ అనే పదం వాడుతున్నారు ఇప్పుడు. అది ఇమోషన్ ఎప్పుడవుతుందంటే మనస్సులో ఉండే ఒక ఇంటెన్స్ థాట్ స్ట్రక్చర్కి ఫిజికల్ కాంపోనెంట్ జతగూడినప్పుడు అది ఇమోషన్ అవుతుంది. ఫిజికల్ కాంపోనెంట్ అంటే ఏమిటి? శరీరం వణుకుతుంది, కళ్ళు ఎర్రబడతాయి, తర్వాత ఏమో రక్త ప్రసారం పెరుగుతుంది, బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది, తర్వాత ఇంటెస్టైన్లో డైజెషన్ ఉంటుంది, అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. డైజెషన్ ఈజ్ ఏ 24 hour ప్రోగ్రామ్. అది అంటే మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేసి మీరు ఊరుకుంటారు, మళ్ళీ లంచ్ టైం అయ్యేప్పటికి మీకు ఆకలి వేస్తుంది, అంటే అర్థం ఏంటి? డైజెషన్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్, అది ఎప్పుడు ఆగదు. మీరు లంచ్ చేసిన వెంటనే మీరు యూ మే ఫర్గెట్ అబౌట్ ఇట్, బట్ డైజెషన్ కంటిన్యూస్. మీరు రాత్రి డిన్నర్ చేసి పడుకుంటారు, డైజెషన్ కంటిన్యూస్, 24 hour ప్రోగ్రామ్. ఎప్పుడైతే మీకు ఈ ఇమోషన్ వచ్చినప్పుడు డైజెషన్ ఆగిపోతుంది, డైజెషన్ జరగదు. అంచేతనే డైజెస్టివ్ ఫ్లూయిడ్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవన్నీ లిబరేట్ అవుతాయి, కానీ డైజెషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. దాంతో స్లోలీ ఆ స్టొమక్ వాల్స్ ఆ ఎసిడిక్ రియాక్షన్కి దే లూజ్ దేర్ స్ట్రెంగ్త్, అండ్ సో యూ విల్ స్లోలీ డెవలప్ అల్సర్స్, ఎసిడిటీ ఫాలోడ్ బై అల్సర్స్ అండ్ ఆల్ దట్. అస్తమానం ఇమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దే ఎండ్ అప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. ఎందుకంటే ఇమోషన్లో డైజెషన్ ఆగిపోతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది, కళ్ళు ఎర్రబడతాయి, వణుకుతాడు, ఈ స్థితికి చేరుకుంటాడు. క్రోధం ఈజ్ అన్ ఇమోషన్. కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ. ఇంకొకసారి కోపం వస్తే, ఈ కోపం అనే ఇమోషన్ చాలా విడ్డూరమైన ఇమోషన్. ఇది ఆ ఇమోషన్ ఎంత ఘోరమైన ఇమోషన్ అంటే, ఆ కోపం వచ్చినప్పుడు హీ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్ ఎనీమోర్, హీ ఈజ్ నాట్ ద సేమ్ పర్సన్. ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ ఏ డీమన్, ఒక భూతమో పిశాచమో ఏదో ఒకటి వచ్చి వీడిని ఆవేశించింది అనే స్థితికి చేరుకుంటాడు. ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్. భార్యతోటి ఎంతో ప్రేమగా మాట్లాడతాడు, భార్య కోసం తన జీవితాన్నంతని ధారపోస్తాడు, ఒక జీవితకాలం ఆవిడకి అనుకూలంగా ఉంటాడు, కానీ కోపం వచ్చినప్పుడు చెడమడ తిడతాడు. ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్, ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. అంచేతే మనం కూడా తెలుసుకోవాలి, కోపం వచ్చినప్పుడు వాడితో మాట్లాడకూడదు, బికాజ్ హీఈస్ నాట్ ది సేమ్ పర్సన్. దెయ్యం పట్టిన వాడితో ఏం మాట్లాడతారు? సో వీడు దెయ్యం పట్టిన వాడితో సమానం, వాడితో మాట్లాడకూడదు, వాడిని వదిలిపెట్టేయాలి. వాడు అదిగో వదిలిపెట్టేసేవని మళ్ళీ దాని మీద కోపపడతాడు. అప్పుడు ఏం చెప్పాలంటే, చూడు నువ్వు కోపంగా ఉన్నావు, మీరు కోపంగా ఉన్నారు, నేను మీతో తర్వాత మాట్లాడతానని ఏదో అనునయంగా చెప్పేసి వెళ్ళిపోవాలి. సేమ్ టాపిక్ కంటిన్యూ చేశారనుకోండి, వాడు ఇంకా ఫ్లేరప్ అయిపోతాడు. కాబట్టి క్రోధం అన్నది ఒక పిశాచం. అది వచ్చేస్తే ఇంకా వాడు మనిషి కాదు. సమ్మోహ, వాడు భయంకరమైనటువంటి వ్యామోహంలో, డెల్యూషన్లో పడిపోతాడు. సమ్మోహము అంటే ఏది మంచి ఏది చెడు అనే వివేకాన్ని పూర్తిగా కోల్పోతాడు. శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సమ్మోహాత్ స్మృతి విభ్రమ అంటే. చూడండి, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకోండి, వీడి వెనకాల దెర్ ఈజ్ అన్ ఎంటైర్ సంస్కార క్రమం ఉంటుంది. మహాత్ముల దగ్గర అధ్యయనం చేస్తాడు, లేకపోతే పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతాడు, సివిలైజ్డ్ పర్సను, చాలా సోఫిస్టికేటెడ్ డ్రెస్ వేసుకుంటాడు, తర్వాత డిగ్రీలు ఉంటాయి, మంచి పొజిషన్లో ఉంటాడు. ఇదంతా వీడి వెనకాల దెర్ ఈజ్ ఎ హ్యూజ్ హిస్టరీ, మంచి సంస్కారాలన్నీ ఉంటాయి. ఆ సంస్కారాలన్నీ మెమొరీ రూపంగా ఉంటాయి. చాలా సివిలైజ్డ్ పర్సన్ అయ్యాడంటే వాడు సడన్గా సివిలైజ్డ్ పర్సన్ అయిపోడు. ఓవర్ ఎ పీరియడ్ ఆ సంస్కారాలన్నీ డెవలప్ చేసుకుంటాడు. సో దట్ మెమొరీ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్, దట్ మెమొరీ బాడీ
కన్సిస్టింగ్ ఆఫ్ సివిలైజ్డ్ బిహేవియర్, సివిలైజ్డ్ టాక్ అండ్ గుడ్ హ్యాబిట్స్, అవన్నీ ఉన్నటువంటి ఆ మెమొరీ బాడీ ఉన్నదే, దట్ గెట్స్ డిస్ట్రాయిడ్. స్మృతి విభ్రమ, వాడు తన పొజిషను, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, తన బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా మరిచిపోయి హీ విల్ స్టార్ట్ రేవింగ్ లైక్ ఎ మ్యాడ్ గై. స్మృతి విభ్రమ, అన్ ఎంటైర్ వాల్యూ స్ట్రక్చర్ ఏదైతే సంస్కారములు వీడు అవన్నీ కూడా పాడైపోతాయి. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. అప్పుడు యుక్తాయుక్త వివేకము అంటే మనం ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు అని బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయిస్తే దాన్ని బట్టి ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బాడీ కూడా ఫంక్షన్ చేస్తాయి. ఆ బుద్ధి నశిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానమంతా కూడా కప్పుబడిపోతుంది. భగవద్గీతకి బుద్ధి శాస్త్రము అని పేరు. భగవద్గీతలో ఉన్న యోగము బుద్ధి యోగం. కర్మయోగం ఉందా, జ్ఞానయోగం ఉందా, ఈ యోగం ఉందా, ఆ యోగం ఉందా అని ఏవో పేర్లు పెడతారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బుద్ధి యోగ. బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం. సో బుద్ధి యోగా ధనంజయ. సో బుద్ధియోగము కంటే అవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. బుద్ధియోగము ఈజ్ ది అల్టిమేట్ ఇన్ గీత. ఇంచేతనే దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే అని 10వ అధ్యాయంలో వస్తుంది. నేను ఈ భక్తులకు నేను బుద్ధియోగాన్ని ఇస్తా. బుద్ధియోగాన్ని ఇచ్చినట్లయి, బుద్ధి అనే యోగం, బుద్ధియోగం అంటే బుద్ధి అనే యోగం, బుద్ధి అంటే జ్ఞానం. బుద్ధియోగాన్ని కనుక నేను ఇస్తే దే విల్ రీచ్ మీ అని అంటాడు. కాబట్టి గీతలో ది హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఈస్ గివెన్ ఫర్ బుద్ధి, మీన్స్ జ్ఞానం, మీన్స్ అండర్స్టాండింగ్. అది బుద్ధి అంటే. ఆ బుద్ధి నశించిందంటే శ్రీకృష్ణుని యొక్క సిద్ధాంతంలో బుద్ధి కనుక బాగుంటే అంతా బాగున్నట్టే. బుద్ధి కనుక నశిస్తే ఏమీ నశించదు, ఏమీ మిగలదు, అంతా నశించిపోయింది. కాబట్టి నేను అంటూ ఉంటాను, బుద్ధిలో శని ప్రవేశించాడంట. వీడంటాడు 7th హౌస్లో శని ప్రవేశించాడు. నేనంటాను 7th హౌస్లో 8th హౌస్లో అది నాకు తెలియదు, కానీ బుద్ధిలో మాత్రం ఖాయంగా ప్రవేశించాడు నేను. ఎందుకంటే వాడు బుద్ధి పనిచేయడం మానేస్తుంది అంతే. బుద్ధి నాశము. ఒకసారి బుద్ధి నాశం వస్తే ప్రణశ్యతి, ఈజ్ లాస్ట్. వాడి జీవితం వ్యర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ది సీక్వెన్స్. అంచేతను మనము ధ్యానము ధ్యానంతో ప్రారంభించాం. అవతారిక అందము అథేదానీం భవిష్యతః సర్వానర్థమూలమిదం ఉచ్యతే. తర్వాత అంటే ఇంద్రియ వశము చేసుకున్నవాడు సర్వ విధములా స్థితప్రజ్ఞుడవుతాడు అని పాజిటివ్గా చెప్పి ఇప్పుడు నెగిటివ్గా చెప్పబోతున్నాడు. సాధారణంగా శ్రీకృష్ణుడు ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తాడు. ఈ సందర్భంలో మటుకు స్థితప్రజ్ఞుడు కదా పాజిటివ్గా చెప్పి, స్థితప్రజ్ఞుడి గురించి చెప్తున్నప్పుడు పాజిటివ్ చెప్పాలి. చెప్పి ఇప్పుడు నెగిటివ్ దగ్గరికి వచ్చాడు. సో అథేద అంచేతనే టాపిక్లో చిన్న చేంజ్ ఉంది. కలర్ ఆఫ్ ది టాపిక్ ఈస్ చేంజింగ్. పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి వచ్చాడు కదా, అంచేతనే అథేదానీం అంటున్నాం. సో పాజిటివ్గా ఇంద్రియ వశం ఎలా చేసుకోవాలో చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త విషయాన్ని చెప్తున్నాడు. కొత్త విషయం అంటే విత్ ఇన్ ది సేమ్ టాపిక్ ఏ స్లైట్లీ డిఫరెంట్ కలర్. ఇదముచ్యతే. ఏమిటంటే అది సర్వ అనర్థమూలం పరాభవిష్యత. పరాభవిష్యత అంటే పతనమునకు సిద్ధముగానున్నవాడు అని అర్థం. పరాభవమును పొందబోవువాడు వాడికి. పరాభవము అంటే జీవితములో ఓడిపోవుట, జీవితంలో ఓడిపోవడం, డిఫీట్ ఇన్ లైఫ్. సో దాన్ని పొందబోయేవాడికి వాడు ఇంక జీవితంలో వాడు తప్పనిసరిగా వినాశాన్ని పొందుతాడు. ఆ వినాశాన్ని పొందటానికి మూలము అంటే సర్వ అనర్థ మూలం. వాడికి జీవితంలో వచ్చేటువంటి అనర్థాలన్నిటికీ, ఆపదలన్నిటికీ కూడా మూలము ఒకటి ఉన్నది. అది చెప్తే ఆ మూలాన్ని కనుక జాగ్రత్త పడితే ఆపదలన్నీ తగ్గుతాయి, వీడు జీవితంలో ఓడిపోకుండా కాపాడుకోగలుగుతాడు. అందుకోసం చెప్తున్నారు. ఆ సర్వానర్థ మూలం ఏమిటంటే విషయ ధ్యానము. అంతే కదా, అదే కదా మూలం. అక్కడే కదా బిగిన్ అయింది, ఈ ఫ్లో అక్కడేగా బిగిన్ అయింది. ఇదముచ్యతే ధ్యాయతో విషయానుపుంసః. ఆ విషయ ధ్యానము అంచేతనే ఎప్పుడు కూడా విషయ భోగము అంత తప్పు కాదు, విషయ ధ్యానము చాలా తప్పు. విషయ భోగం తప్పు కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు డబ్బు చేత్తో పట్టుకోవడం తప్పు కాదు. డబ్బు చేత్తో పట్టుకోవడం, డబ్బు తీసుకోవడం, డబ్బు ఇవ్వడం తప్పు కాదు. దాంట్లో తప్పే ఉంది.
ధన విషయ డబ్బుని ధ్యానించడము అంత పాపం అదే కానీ డబ్బుని ధ్యానం చేయకూడదు. అంటే డబ్బుని ధ్యానం చేయడం అంటే ఎలాగా, ఇప్పుడు ఇంత వచ్చింది, అప్పుడు అంత అయింది, ఈ ఖర్చు అయింది, లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, ఈ ఇష్యూలో మనం ఫేవరబుల్గా నడిచామా, ఇదే క్యాల్కులేషన్. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా డబ్బుని ధ్యానం చేస్తూ కూర్చుంటాడే, అంటే మీరు బ్యాంక్ ఎంప్లాయీ అని మీరు అనొద్దు. హీఈస్ నాట్, వాడేం ధ్యానం చేయట్లేదు, అతను ధ్యానం ఏం చేస్తున్నాం, అతని డబ్బేం కాదు అది. వాడు కనుక ఈ డబ్బులో మనం ఎంతైనా కొట్టేయడం ఎలాగా అంటే అప్పుడు ధ్యానం అవుతుంది, కానీ అదర్వైజ్ ధ్యానం కాదు. కాబట్టి డబ్బుని ముట్టుకోవడం, క్యాల్కులేట్ చేయడం, ఇవ్వడం, పుచ్చుకోవడం దోషం కాదు, ధ్యానించడం దోషం. సపోజ్ వాడు కూర్చుని ఇక్కడ మనం ఎలాగ కొట్టేయగలమా అని ధ్యానం చేసాడు అనుకోండి, అంత దోషం అదే కానీ ఇంకోటి లేదు. కొంతమంది ఆ పని చేస్తారు, వాడికి ఉద్యోగం ఇస్తారు, ఆ ఉద్యోగంలో లంచం ఎలా వస్తుందా అని కూర్చుంటాడు, వాడు ధ్యానం చేస్తూ ఉంటాడు. అంటే మరి ధ్యానమే కదా, వాడు ధనం ఇవ్వడం పుచ్చుకోవడం ఉండదు. బ్యాంకులో టెల్లర్ ఉంటాడే, వాడు కట్ట ఇస్తూ ఉంటాడు, పుచ్చుకుంటూ ఉంటాడు. వీడు ఎల్డీసీ, వీడు ఎక్కడ ఎక్సైజ్ ఆఫీసులోనో ఏంటోనో ఎల్డీసీ, వీడు డబ్బు ఇవ్వను ఉండడం, పుచ్చుకోవడం ఉండదు. కానీ వీడు బ్రతుకంతా డబ్బులు ధ్యానం చేస్తూనే బతుకుతాడు. ఎవడైనా వస్తున్నాడు అనుకో, వీడు మన సీట్ దగ్గరికే వస్తున్నాడా, వీళ్ళు లంచం ఇస్తాడా, ఎలా పుచ్చుకోవాలి, ఇదే ధ్యానం. ఎంత ఘోరం అండి, చాలా ఘోరం. కాబట్టి ధ్యానము తప్పు, పట్టుకోవడం తప్పు కాదు. విషయ ధ్యానం అంత దోషం అదే కానీ ఇంకొకటి ఉండకూడదు. అంచేతనే దివివా భూవివా మమాస్తు వాస, నేను స్వర్గంలో అవ్వచ్చు, భూలోకంలో అవ్వచ్చు, నరకేవ, నరకంలో మకాం వచ్చినా పర్వాలేదు, నరకాంతక ప్రకామం, నరకమును అంతము చేసే ఓ ఈశ్వర, నాకు స్వర్గంలో మకాం ఇచ్చినా సరే, భూలోకంలో మకాం ఇచ్చినా సరే, అంటే మనుష్య జన్మ ఇచ్చినా సరే, ప్రకామం అలా కాకుండా నీ ఇచ్చ అలా ఉండి నన్ను నరకంలో పారేసినా పోలే, అలాగే కానీ అవధీరిత శారదారవిందే చరణేతే మరణేపి చింతయామి, నీ పాదములనే నేను బతుకున్నప్పుడు మరణించేప్పుడు చింతించగలిగిట్లా నన్ను ఆశీర్వదించు అని అంటాడు ఓ మహాకవి. కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరించాలి, కానీ లౌకిక విషయాలని, సంసార భోగాల్ని స్మరించకూడదు. అంచేతనే రూపాయి కాసు కనపడింది అనుకోండి, ఎవడైతే రూపాయి కాసు మీద, 500 కాగితం మీద, 1000 కాగితం మీద ఏకరూపంగా చూడగలుగుతాడో వాడే యోగ్యుడు. రూపాయి కాసన్నా, 500 రూపాయి కాగితం అన్నా, 1000 కాగితం అన్నా ఒక్క రూపంగా చూడగలగాలి, ఏకరూపంగా. ఏమిటంటే అది లక్ష్మి. లక్ష్మి అంటే ఎవరండి? పవిత్రం. లక్ష్మి పవిత్రం. ఎందుకని? కన్సార్ట్ ఆఫ్ భగవాన్. చూడండి, లక్ష్మిని కనెక్షన్ ఈశ్వరుడితో. కన్సార్ట్ అంటే అదల్లా సింబాలిక్గా చెప్తారండి, దాన్ని అలా తీసుకోవాలి. కన్సార్ట్ ఆఫ్ భగవాన్ లక్ష్మి. కాబట్టి రూపాయి కాసు ఉందనుకోండి, రూపాయి కాసు కింద పారేశారనుకోండి, గమ్మును తీసుకెళ్ళగద్దుకుంటాం, తీసి జాగ్రత్తగా జేబులో వేసుకుంటాం. 500 కాగితం ఉందనుకోండి, దాని మీద ఎక్కువ ప్రేమ ఏమి ఉండదు, సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది, సేమ్ లవ్ సేమ్ రెస్పెక్ట్. 1000 కాగితం మీద కూడా సేమ్ లవ్ సేమ్ రెస్పెక్ట్. కాబట్టి రూపాయి, 500, 1000 3 కాగితాలని సమానంగా చూడగలిగిన వాడు ఎవడో వాడే మహాత్ముడు. నిజానికి అమెరికాలో డాలర్లు అన్నీ ఒకే సైజులో ఉంటాయి. నేను ఇది ఆశ్చర్యపోయాను. మీరు సింగిల్ డాలర్ బిల్లు తీసుకోండి, $100 బిల్లు డాలర్కి విలువ ఎక్కువ, మీకు $1000 బిల్లు ఉండదు. 1000 నోటు ఉందంటే దాని విలువ తక్కువ అని అర్థం. 1000 నోటు ఉందంటే అర్థం ఏంటండి? దాని విలువ తక్కువ అని కాదు. ఎప్పుడైనా 1000 కాగితాలు ఎరుగుదరా మీరు? పూర్వం 100 కాగితం ఎంత ఉండేది? చాట్ అంత ఉండేది, పెద్ద కాగితం ఉండేది. 100 కాగితం, 5 రూపాయల కాగితం, 10 రూపాయల కాగితాలు పెద్దవిగా ఉండేవి, కనపడేవి కాదు కంటికి. సో నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారి ఛాయ్ తాగినప్పుడు ఛాయ్ ఖరీదు 15 పైసలు. అప్పుడు ఈ మధ్యనే ధర పెంచారండి వీళ్ళు అని చెప్పారు. అంటే 10 పైసలు ఛాయ్ని 15 పైసలు చేశారన్నమాట. రూపాయి కనపడేవి కావు. సో ఎనీవే, సో డాలర్కి చాలా వాల్యూ ఎక్కువ. అంచేతనే $100 నోటు మీరు తీశారంటే యు ఆర్ హ్యాండ్లింగ్ వెరీ హై వాల్యూ కరెన్సీ. సో దాని సైజు $1 సైజు ఒక్కలాగే ఉంటాయి, బోత్ ఆర్ ఈక్వల్ ఉంటాయి, ఏమి డిఫరెన్స్ ఉండదు.
నేను ఒకసారి దేనికో ఇవ్వాల్సి వచ్చి నేను $4 ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సి వస్తే 4 కాగితాలు లెక్కపెట్టి ఇచ్చాను. ఇచ్చేసి వచ్చేస్తుంటే వాడు పరిగెత్తుకొచ్చి, ఒక లేడీ పైగా పరిగెత్తుకొచ్చింది ఆవిడ నా వెనకాల వచ్చి నన్ను పిలిచేది. నన్ను పిలుస్తుందని నాకు తెలియదు. నన్ను పిలుస్తుందని నేను ఊహించలేను కదా, ఏదో కొత్త ప్రదేశం నాకు కొంత ఐ నాట్ ష్యూర్ ఆఫ్ మై సెల్ఫ్. నన్నే పిలుస్తుందని నేను ఊహించలేకపోయాను. దగ్గరకు వచ్చేసి ఎదురుకుండా నిలబడితే కానీ ఆవిడ నా కోసం వస్తుందని నేను అనుకోలేదు. నా ఎదురుకుండా నిలబడి, సార్ యూ హ్యావ్ గివెన్ ఎ $10 నోట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ $1 నోట్ అన్నది. ఎందుకంటే అన్నీ ఒకలాగే ఉంటాయండి, ఏమీ వెరీ ఇంపాసిబుల్ టు డిస్టింగ్విష్. ఎనీవే వాట్ ఐ మీన్ ఈస్ లక్ష్మి ఈశ్వరునితో సంబంధం, సరస్వతి ఈశ్వరునితో సంబంధం, శక్తి ఈశ్వరునితో సంబంధం. అంటే అక్కడ 3 ఈశ్వరులు ఉన్నారనుకున్నారు. శక్తి ఈశ్వరుని నుంచి వస్తుంది. పరిగెత్తామనుకోండి, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుని నుంచి వచ్చింది. ఆలోచించగలిగామంటే ఆ శక్తి ఎక్కడి నుంచి, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుని నుంచి వచ్చింది. జేబులో ₹10 ఉన్నాయంటే ఆ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుని నుంచి వచ్చింది. అలాగే ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి, కానీ ఈశ్వరుని నుంచి డిసోసియేట్ అయిపోయి డబ్బుని ధ్యానం చేయకూడదు. డబ్బుని పట్టుకోవడంలో తప్పు లేదు, డబ్బుని ధ్యానం చేయకూడదు. డబ్బు ఎప్పుడు గుర్తుకోవాలో తెలుసునండి, ఖర్చు పెట్టేప్పుడు గుర్తుకు రావాలి, సంపాదించేప్పుడు గుర్తుకు రావాలి, ఇంకా మధ్యలో గుర్తుకు రాకూడదు. ఆ రకంగా ధ్యానంలో రాకూడదు. ధ్యానం ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి. అలాగే ఆహారాన్ని ధ్యానం చేయకూడదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనానికి ప్లానింగ్ చేసుకుంటూ ఏమిటి రేపు కూర ఏమిటి, నారేమిటి, ఇదేమిటి, అదేమిటంటో అది అలా ధ్యానం చేయకూడదు. ఆ టైం వచ్చినప్పుడు ఆహారం తినాలంటే, ఆహారం ధ్యానం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఖాళీగా కూర్చుంటారు, 9ంటికి 1ంటిలోకి ఇలా తొంగి చూసి ఏం వండుతున్నావు ఇవాళ అంటారు. వండి వాళ్ళకి చికాకు పుడుతుంది. వండి దే డోంట్ లైక్ ఇట్. నాకు తెలిసి దే డోంట్ లైక్ ఇట్. అలా ఏమంటారండి, ఏదో వండుతున్నాను మీరు ఇలా అక్కడ హాల్లో కూర్చోండి అంటారు. కాదు చెప్పి నీ సొమ్మేమో చెప్పి ఆ వంకాయ కూర వండుతున్నాను అని చెప్తారు. వంకాయ కూర ఇంక తర్వాత ఏంటి, అది ఒక్కటే ఉండదు కదా, ఇంకా ఏవో ఉంటాయి కదా, మరి ఇంకా ఆ తర్వాత ఏంటి, మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి ఊరికే డిస్టర్బ్ చేయకండి అంటారు. అదేం కుదరదు, చెప్పి ఏమన్నా కావాలి. ఈ రకంగా అంటే వీడు అలాగా ఆ ఆహారాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. అది చాలా తప్పు, విషయ ధ్యానం. అలాగే అమెరికాలో కొడుకున్నాడు అనుకోండి, వాడిని ధ్యానం చేస్తూ ఉంటాడు, అది విషయమే. బోనస్ 3 నెలల తర్వాత వస్తుంది అనుకోండి, దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇలాగ సంసారానికి సంబంధించినవి ఏమి ధ్యానం చేయకూడదండి. దే షుడ్ కమ్, దే షుడ్ గో. అంతేగాని దేర్ షుడ్ నాట్ బి ఎనీ ధ్యానం. ఎందుకంటే ఇది వినాశము కదా. నేను దీని మీద కొంత వివరంగా చెప్తున్నాను. సో ఇది వినాశ మార్గం కదా. ఈ ధ్యానము సత్వగుణ ఉపాధి. ధ్యానం ఏమిటండి? సత్వగుణము. థింకింగ్ ఏమిటండి? సత్వగుణము. తర్వాత సంగము, కామన వచ్చాయి. ధ్యానం నుంచి సంగము, ఆసక్తి, అటాచ్మెంట్ అండ్ డిజైర్ వచ్చాయే, అవి రజోగుణం. ఆ తర్వాత క్రోధం వచ్చింది చూసారా. క్రోధము రజోగుణము ప్లస్ తమోగుణము కాంబినేషన్. రజస్తమో గుణముల యొక్క సమాహారం. దాంట్లో క్రోధంలో వీడు గెంతులు వేస్తాడు, అరుస్తాడు, అదంతా రజస్. తర్వాత తన బుద్ధిశక్తిని పూర్తిగా కోల్పోతాడు, ఒక దెయ్యం పట్టిన వాళ్ళు అయిపోతాడు. హీఈస్ నో మోర్ ది సేమ్ పర్సన్ అన్నాను కదా, అది తమస్. ఇంకా ఆ తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ, దట్ ఈస్ తమస్, టోటల్ తమస్. ఇంకా ఒకసారి తమస్సులో పడిపోతే వాడు నాశనంలోకి వెళ్తాడు. ఇంకా ఆ తర్వాత అంతా తమస్సే. తర్వాత ఇంకో రకంగా చూడండి, విషయ ధ్యానము అండ్ దెన్ సంగము అండ్ కామము, ఈ 3 దే ఆర్ సెంటర్డ్ ఆన్ ఈగో ఆఫ్ సెల్ఫిష్ కైండ్. అంటే ధ్యానం చేస్తున్నారనుకోండి, ఆ ధ్యానంలో ఈగో ఉంటుంది. ఆ ఈగో వైపుకు ఆకర్షించేట్లాగా సెల్ఫిష్ ఈగో ధ్యానం చేస్తుంది. ఈ భోగం నాకుండే బాగుండును అనే సెల్ఫిష్ ఈగో. ఇట్ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. తర్వాత సంగము, ఆసక్తి, అటాచ్డ్. సో అటాచ్డ్ ఈగో ఈజ్ ఆల్సో సెల్ఫిష్ ఈగో. ఇట్ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. డిజైర్ ఈజ్ ఆల్సో ఎన్ ఈగో విచ్ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో అంతవరకు కూడా సెల్ఫిష్ ఈగో.
సెల్ఫ్ కోసమని ఏదో సంపాదించుకునే ప్రయత్నం. క్రోధం దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా సెల్ఫిష్ ఈగో కాదు, ఇంకా అక్కడ సెల్ఫ్ ఉండదు. ఇట్ బికమ్స్ డిస్ట్రక్టివ్ ఈగో. క్రోధం వచ్చిన వాడు హీ డజంట్ వాంట్ టు అకాంప్లిష్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. కామంలో ఉన్నవాడు హీ వాంట్స్ టు అకాంప్లిష్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. వెరాజ్ క్రోధంలో ఉన్నవాడు హీ వాంట్స్ టు డిస్ట్రాయ్ సంథింగ్ ఆఫ్ ది అదర్ పర్సన్. అక్కడ మేజర్ చేంజ్ వచ్చేస్తుంది. సెల్ఫిష్ అవ్వడం తప్పు కాదు. వెన్ కంపేర్డ్ విత్ యూ, ఇన్స్టెడ్ ఆఫ్ అకాంప్లిషింగ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ వాంట్ టు డిస్ట్రాయ్ సంథింగ్ ఆఫ్ ది అదర్ పర్సన్. దానికంటే ఇది తప్పు కాదు. అది ఆ చేంజ్, అది డౌన్ఫాల్. అది అంతా డౌన్ఫాల్ కింద చెప్పుకొస్తున్నాం కదండి. సో సత్వం నుంచి రజస్ టు రజస్తమస్ కాంబినేషన్, ఫ్రమ్ దేర్ టు తమస్. సెల్ఫిష్నెస్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది అదర్ పీపుల్. ఆ రకమైన పతనము మీకు దీంట్లో కనపడుతుంది. ఎంత పొరపాటు చూడండి, విషయ ధ్యానంలో అంత డేంజర్ ఉంది. తర్వాత మనం ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఇది మనకి రావాలని ఉందనుకోండి, ఈ లోపల దానికి సంబంధించిన మనిషి వస్తాడు, ఏనా వచ్చావా పట్టుకొచ్చావా అని అడుగుతాడు. వీడు అనేప్పటికి లేదండి కింద పడి పగిలిపోయింది అంటాడు వాడు. అనేప్పటికి వీడు హి గోస్ ఇన్ టు ఎ రేస్. అంటే క్రోధావేశంలోకి వెళ్ళిపోయి ఎదరవాడిని పట్టుకుని చెడామడ తిట్టేస్తాడు. నీ మొహం నాకు చూపించద్దు అంటాడు. లేకపోతే సాచి లెంపకాయ కొట్టేస్తాడు. లేకపోతే వాడి చేతిలో ఏదో ఉంటుంది చూడండి, అది విసిరేస్తాడు. వాడి మీదకే విసిరేస్తాడు, లేకపోతే ఎదురుకుండా అద్దం ఉంటే అద్దం మీదకి విసిరేస్తాడు. సో హీ బికమ్స్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకని? దాన్నే అలా ధ్యానం చేసి దాని మీద ఆసక్తి పెంచుకుని దాన్ని కామనా స్టేజ్లోకి తెచ్చుకుంటే వాడు ఆ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఆ విధంగా అది చాలా పతనావస్థకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి, కానీ భోగాలని ధ్యానం చేయకూడదు. భోగాలని సంపాదించాలి. అవసరమైన భోగాల్ని యూ టు ఎక్వైర్ అండ్ కీప్ ఇన్ సైడ్. టైం వచ్చినప్పుడు యూజ్ చేసేయాలి, అంతేగాని ధ్యానం చేయకూడదు. బ్రెడ్ కొనుక్కుని బ్రెడ్ దిక్కుమాల బ్రెడ్ దృష్టాంతం ఇది, కానీ ఏదైనా ఖరీదైన ఆహార పదార్థాన్ని కొనుక్కుని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని మర్చిపోవాలి దాని గురించి. ఆ టైం వస్తుంది, భోజనం చేసి టైం వస్తుంది, గమ్మును గుర్తుకొస్తుంది. అది తీసుకుని నోట్లో వేసుకుని తినేసి బాగుంది అనుకుని చేయగడిగేసుకుని దాని గురించి మర్చిపోవాలి. అలా పర్వాలేదు. ఐ మీన్ ఇట్ ఈస్ బెటర్ దాన్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎప్పుడు కూడా ధ్యానశక్తిని అలా దుర్వినియోగం చేయరాదు. భాష్యం ఉందాము. ధ్యాయతః చింతయతః విషయాన్ శబ్దాది విషయ విశేషాన్ ఆలోచయతః పుంసః పురుషస్య. పురుషునకు అంటే మనిషికి అని అర్థం, పెర్సన్ అని అర్థం. మగవాడు ఆడది కాదు, ఎవరైనా సమానమే. సో ధ్యాయత అంటే చింతయత, చింత చేస్తూ ఉంటాడు. అంటే ఆలోచయత, ఆలోచన చేస్తూ ఉంటాడు. దాన్నే అలాగా నెమరు వేస్తూ ఉంటాడు. ఆవు నెమరు వేస్తుంది చూడండి, అలా నెమరు వేస్తూ ఉంటాడు. రివరీ అని కూడా అంటారు. అలాగా వెళ్ళిపోతాడు, దాంట్లో గాలిమేడలు కట్టేస్తూ ఉంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు. సో అలాగే ఏదేదో కట్టేస్తూ ఉంటాడు మేడం. మనస్సుకు అలాంటి స్వభావం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకో, దాన్ని తప్పని గుర్తించాలి ముందు. సో వీడు దేన్ని ధ్యానం చేస్తున్నాడంటే విషయములు అంటే శబ్దాది విషయ విశేషాన్, శబ్దస్పర్శ రూప రస గంధములు, వాటిని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఈ 5 మొత్తానికి అల్టిమేట్లీ ఈ 5 గురించే ఉంటుంది. వాటిని అలాగ ధ్యానం చేస్తూ ఉంటాడు. ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాల్సింది పోయి వాటిని ధ్యానం చేస్తాడు. ఏదో రకంగా ఈశ్వరుడితో సంబంధం పెట్టుకుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి. అంచేతనే పలు విధాలుగా ఈశ్వరునితో సంబంధం పెట్టుకోవాలి. సత్సంగము అదే మహిమ. రాజమండ్రిలో ధర్మంజరా అని ఒక కమ్యూనిటీ హాల్, వాళ్ళేమో నాకు ఒక ఫోన్ ఒకటి చేశారు. వాళ్ళది వార్షికోత్సవం, 20వ సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్నారు. దీని మీద మీరు ఏదైనా ఒక ఆశీర్వచనం మాటలు 4 రాసి పంపించండి అని రాస్తే నేను ఇవాళ రాశాను. పద్మపురాణంలో సత్సంగము యొక్క మహిమ బాగా విస్తీర్ణంగా చెప్పబడింది. అది సో దాంట్లో అది ఆ పుస్తకం తీసి చూసేవో రాశాను. సో అప్పుడు నాకు అనిపించింది ఈ సత్సంగము చాలా గొప్పది అని. నాకు ఇవాళ రాశానుగా వ్యాసం ఒకటి, దాని మీద చిన్న వ్యాసం. కాబట్టి చాలా గొప్పది. సత్సంగం ఏం చేస్తుందంటే ఇటువంటి యూస్లెస్ ధ్యానాల నుంచి మనిషిని కాపాడుతుంది సత్సంగం.
తర్వాత మీకు గంటన్నర సేపు మీరు సత్సంగంలో కూర్చుంటే దీని ప్రభావం మీకు 15 రోజులు ఉంటుంది. ఇప్పుడు కలుషితం అవ్వాలంటే ఒక్కసారిగా కలుషితం అవ్వదు, స్లోగా కలుషితం అవుతుంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్లో నీరు కలుషితం అయిందంటే ఎంత టైం పట్టింది దానికి, అలాగే మన మనస్సు కలుషితం అవటానికి కూడా చాలా టైం పడుతుంది. సో కాబట్టి మీరు సత్సంగంలో పవిత్రం చేసుకుంటే మనస్సుని శుద్ధి అవుతుంది. శుద్ధికి కూడా టైం పడుతుంది. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. ఎప్పుడు సూక్ష్మమైన చోట ప్రాసెస్ స్లోగా ఉంటుంది, స్థూలమైన చోట ప్రాసెస్ ఈజీగా టైం పెద్ద ఎక్కువ పట్టదు. కాబట్టి మనస్సు అంతరంగ వికాసం, అంతరంగ పరివర్తనానికి ఎప్పుడు టైం పడుతుంది. ఇప్పుడు ఓ చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలనుకోండి, ఏముందండి ఆటోలో కూర్చొని వెళ్ళిపోతారు. చేంజ్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ఈజీ, చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఈజీ, చేంజ్ ఆఫ్ డ్రెస్ ఈజ్ ఈజీ, బట్ చేంజ్ ఆఫ్ మైండ్ అంటే మనస్సులో ఆ వికాసం తీసుకురావటం చాలా కఠినమైన విషయం. అందుగురించే సత్సంగంలో ఆ పునాదులు బాగా పడతాయి. ఈ విషయ ధ్యానము అనేది పూర్తిగా పరిహరింపబడుతుంది. తర్వాత ఇంకొకటి, మహాత్ముల సన్నిధిలో విశేషం ఏమిటంటే అక్కడ విషయ ధ్యానం ఉండదు. అది మహాత్ముల యొక్క సన్నిధికి ఆ పవిత్రత ఉంటుంది. ఎందుకంటే మహాత్ముడు అనేవాడు హీ రిప్రజెంట్స్ ఎ వెరీ పిక్యూలియర్ సిచ్యువేషన్. అదేమిటంటే ధనము, సంపద, ఇల్లు, వాకిలి, బంధువులు, కొడుకులు, కూతుళ్ళు, అత్తలు, మామలు, బావమరుదులు ఇవన్నీ ఏమీ అపారెంట్లీ లేవు కదా. అపారెంట్లీ అట్లీస్ట్ లుక్ అట్ సూపర్ఫిషియల్ ఇవేం లేవు కదా, లేవు. అయినా వీడు హ్యాపీగానే ఉన్నాడే. హీఈస్ అపారెంట్లీ హ్యాపీ. యాజ్ యూ సీ దిస్ ఈజ్ ది సిచ్యువేషన్, చాలు, దట్ ఈస్ గుడ్ ఇనఫ్. సో మనం ఏమనుకుంటాం, నిత్య జీవితంలో మనం ఏమనుకుంటాం, ఇల్లు, వాకిలి, డబ్బు, దశ, పిల్ల, పిచ్చి లేకపోతే బతికే లేదని అనుకుంటాం. బట్ an alternate viewpoint which really elevates the mind and the thinking process, అది మీకు మహాత్ముని సన్నిధిలో కలుగుతుంది. అంచేతనే సాధువు ఏం ఉపకారం చేశాడు అని అడుగుతారు. ముఖ్యంగా ఈ మధ్యన అడుగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ కమ్యూనిస్టులు అలా అడుగుతారు, ఈ సన్యాసులు ఉన్నారే వీళ్ళ వల్ల ఏమిటి ఉపకారం అని. వాళ్ళు కంపేర్ కూడా ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఒక సన్యాసి ఉన్నాడు అనుకోండి, ఒక 40 ఏళ్ల వయస్సులో ఉన్నాడు, 40 50, ఇప్పుడు ఉద్యోగాలు ఈ రోజుల్లో 70 దాకా చేస్తారు. ఒక 50 ఏళ్ల వయస్సులో సన్యాసి ఉన్నాడు. ఏం చేస్తాడు వీడు? భోజనం చేస్తాడు, కూర్చుంటాడు. ఇది వీడు చేసేది. ప్రొడక్టివిటీ ఉండదు, ఏం ప్రొడ్యూస్ చేయడు. వేరేజ్ ఒక కుండలు తయారు చేసి కుమ్మరివాడు ఉన్నాడు, కులాలుడు, అంటే కష్టపడి పనిచేసేవాడు. వాడిని ఏమంటారు, ప్రొలిటేరియట్. సో వాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు, పొద్దున్న మట్టి తీసుకొచ్చి సాయంకాలం ఎప్పటికి 50 కుండలు చేస్తాడు. చూడండి వీడేమో భోజనం చేసాడు తప్పిస్తే ఏమీ ప్రొడ్యూస్ చేయలేదు. వీడు చూడండి, వీడు సాయంకాలం అయ్యేప్పటికి భోజనం చేసి 50 కుండలు ప్రొడ్యూస్ చేశాడు అనే. కాబట్టి దీన్ని గతితార్కిక శాస్త్రము ఏదో ఉంది. సో మెటీరియలిజం వాట్ ఎవర్, సో డైలెక్టిక్ మెటీరియలిజం వాట్ ఎవర్. సో దాని ప్రకారంగా వీడు హీఈస్ ఎ బర్డెన్ టు ది సొసైటీ బికాజ్ హీఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీథింగ్. వెరాజ్ హీఈస్ ప్రొడ్యూసింగ్ పార్ట్స్, 50 పార్ట్లు తయారు చేశాడు. సో ఈజ్ ఎ బర్డెన్ టు ది సొసైటీ, హీ కంట్రిబ్యూట్స్ టు ది సొసైటీ. ఇంత తప్పు లాజిక్, ఇంత యూస్లెస్ థింకింగ్ ఇదే కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు శంకరాచార్యులను తీసుకోండి. శంకరాచార్యులు ఏమిటి చేశారు? భిక్ష చేశారు. ఆయన ఏం చేశారు? కుండలు తయారు చేశారా, లేకపోతే కత్తులు తయారు చేశారా, గడ్డబారలు తయారు చేశారా? శంకరాచార్యులు కాలంలో తయారు చేసిన కుండలు ఏమైపోయాయి? అవన్నీ పోయాయి, అవేం లేవు కదా. కానీ శంకరాచార్యుడు సృష్టించారు. ఆయన సృష్టికర్తే. వీడు కులాలుడే సృష్టికర్త కాదు, వాడు సృష్టికర్తే, శంకరాచార్యుడు సృష్టికర్తే. శంకరాచార్యులు ఏది సృష్టించారో అది ఈవాల్టికి కూడా ఉంది. ఈ కుండల్ని సృష్టించిన వాడు చేసిన వాడి సృష్టి వాడి బతుకుండగానే లేకుండా పోయింది. ఏమిటి శంకరులు సృష్టించింది? ఏమిటి? భావజాలాన్ని సృష్టించారు. ఇప్పుడు పార్లమెంట్లో ఈ ప్రొలిటేరియట్ని తీసుకెళ్లి పార్లమెంట్లో కూర్చోబెట్టారనుకోండి, వాడు ఓ రోజు అక్కడ కూర్చుని, ఆ గ్యాలరీలో కూర్చుని వీళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు వేస్ట్ అని యువతలకు వస్తుంది. వీళ్ళకంటే నేను రోజు 50 కుండలు చేస్తాను, వీళ్ళందరూ వేస్ట్ అంటాడు. వాళ్ళు వేస్ట్ కాదు, వాళ్ళు దే ఆర్ ది లా మేకర్స్.
వాళ్ళు ఏం చేస్తారంటే సొసైటీ జీవనాన్ని శాసించేటువంటి భావాలని వాళ్ళు నిర్మాణం చేస్తారు అక్కడ. వాళ్ళు వేస్తున్న వీడు అనుకుంటాడు. ఈ కమ్యూనిస్ట్ థింకింగ్ ఇలాగే ఉంటుంది. కాబట్టి సన్యాసి వాడు ఏమీ సృష్టించడు, వాడేం వస్త్రాలు నేయడు, కుండలు చేయడు, ఇవేం చేయడు, ఏమీ. హీ డజంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్, బట్ హీ ప్రొడ్యూసెస్ ఐడియాస్. అండ్ మనుష్యుల జీవితాలను ఐడియాస్ శాసిస్తాయి. త్యాగము అనే ఒక ఐడియాని వాడు అలాగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. మీరు ఆఫీసులకు వెళ్ళారనుకోండి, బాస్ హీఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, సబార్డినేట్స్ దే ఆర్ డూయింగ్ దాట్, ఎవ్రీబడి ఈజ్ స్పెండింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. అందరూ కలిసి పనిచేస్తున్నా ప్రతివాడు తాను, తన ఇల్లు, తన వాకిలి, తన డబ్బు, తన జీతం, తన కెరియర్ కోసం పనిచేసుకుంటాడు. వేరే అటువంటి వాతావరణంలో మనం బతుకుతాం. వేరే యాజ్ ఏ స్వామి అరే సన్యాసి, హీ రిప్రజెంట్స్ ది ఆపోజిట్. త్యాగము అనేది ఒకటి ఆపోజిట్ చేస్తుంది. త్యాగ భావన మీకు అలాగా సమాజంలో త్యాగ భావన ఉండాలి అంటే సాధువులు ఉండాలి. సపోజ్ సమాజంలో త్యాగ భావన లేదనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది? అందరూ దోపిడీ దొంగలు, లంచగొండులు అయిపోతారు. అంతే కదా. త్యాగ భావన లేని వాడికి ఏమవుతాడో మీరే చెప్పండి. సమాజంలో త్యాగ భావన లేకపోతే ఏమిటవుతుందో మీరే చెప్పండి. యూ టెల్ మీ. ఇగో ఇప్పుడు నేను చెప్పిందే అవుతుంది. కాబట్టి అది చాలా ఆ సత్సంగంలో అంత పవిత్రత ఉన్నది. చేతనే ఎప్పుడూ కూడా విషయ ధ్యానం చేయకూడదు. విషయ ధ్యానం చేసి అలవాటు నుంచి రక్షించుకోవాలి ఎవరిని. వ్యక్తి తనని తాను మహాత్ముల యొక్క సన్నిధిలో ఉండే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది పురుషస్య. సో వీడు కనుక విషయ ధ్యానమే చేసుకున్నాడంటే, బెడ్ మీద ఉంటాడు, విషయాల్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. మనుషులు ఎలా తయారవుతారంటే, బెడ్ మీద ఉంటాడు, చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టులు ఆడుతూ ఉంటాడు. కొట్టుమిట్లు ఆడుతూ ఉండి, ఏమర్రా అమ్మాయికి టెలిగ్రామ్ ఇచ్చారా, మనవడికి టెలిగ్రామ్ ఇచ్చాడా, కూతురు టెలిగ్రామ్ ఇచ్చారా అని అనుకో. ఎందుకంటే వీడికి స్వర్గానికి వెళ్ళబోతున్నాడు కదా, దేహత్యాగం చేయబోతున్నాడు కదా, వాడికి ఎందుకు వీళ్ళ టెలిగ్రామ్, వీళ్ళందరూ వచ్చే ఉద్ధరిస్తారా? ఆ టైంలో ఉద్ధరించేది ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం. దానికి హీ హ్యాస్ టు బికమ్ ఇంట్రాస్పెక్టివ్. అట్లీస్ట్ ఆ సమయంలోనైనా ఇంట్రాస్పెక్షన్ లేకపోతే, సో వీడు ఏం చేస్తాడంటే, అదేమిటే హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, హార్ట్ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? అపోలో దగ్గరికి వెళ్తాడు. అపోలో ఏం చేస్తుంది? అపోలో రక్షిస్తుంది అంటే హార్ట్ ప్రాబ్లం వస్తే. హార్ట్ ప్రాబ్లం వస్తే నువ్వు భాగవతం రక్షిస్తుంది. భాగవతం ఎక్కడ చెప్తున్నారో చూడు, అక్కడికి వెళ్ళు, పరీక్షణ్ మహారాజు గారు. అంతేగాని హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అపోలోకి పరిగెడితే వాడేం చేస్తాడు? నీ దగ్గర ఉన్న 10 లక్షలతో నువ్వు అక్కడికి వెళ్తే 2 లక్షలతో వాపసు వస్తావు. దట్ ఈజ్ వాటికి వెళ్ళు. 8 లక్షలు వాడు పుచ్చేసుకుని ఎక్కడికైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేయండి అని సలహా చెప్తున్నాడు. ఆ పని ముందే చూపించగా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, బైపాస్ సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు, ఏం చేయమంటారు అని అన్నారు. మీ సలహా ఏమిటన్నారు? నేనన్నాను, మీరేమనుకుంటున్నారో చెప్పన్నాను. నేను సలహా నేనేం చెప్తాను, నేను డాక్టర్నా ఏమన్నా, నేను ఈ బైపాస్ సర్జరీ చేయించుకోవాలని అనుకోవట్లేదని అన్నారు. మే గాడ్ బ్లెస్ యూ, ఐఆమ్ విత్ యూ అని చెప్పా. అని చెప్పి భాగవతం దశమస్కంధం చదవండి, దాంట్లో దశమస్కంధం చదివినట్లయితే శ్రీకృష్ణుని లీలలో అవి, ఆ కథలో అవన్నీ రొమాంటిక్గా బాగుంటాయి. అవి కనుక శ్రవణం చేయండి. శ్రవణం చేసినట్లయితే హృదయ పీడ పోతుందని అలా చెప్పారు. అక్కడ హృద్రోగం పోతుందని చెప్పారు. అంటే మనస్సు ప్రశాంతం అవుతుంది. మనస్సు ప్రశాంతం అయితే హార్ట్ కొట్టుతూ ఉంటుంది. అయ్యా ఎంతకాలం కొట్టుకోవాలో అంతకాలం కొట్టుకుంటుంది, ఊరికే దాని గురించి బెంగపెట్టుకుంటే అలాగే అయిపోతుంది. ఏమండి, కొంచెం ఒక్కసారి ఈశ్వరుని ఆరాధించడం అలవాటు చేసుకోవాలి. అది దాని గురించి మీరు మర్చిపోండి, ఆ హృదయం గురించి మర్చిపోండి. అది ఏం కొట్టుకుంటుందో ఏం కొట్టుకోవట్లేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ థింక్ ఆఫ్ ఇట్. హృదయేశ్వరుణ్ణి థింక్ చేయండి. హృదయాన్ని గురించి ఏం థింక్ చేస్తారు మీరు? అసలు హృదయాన్ని వదిలిపెట్టేసి ఈ హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మ, దాన్ని ధ్యానం చేయాల్సింది పోయి ఈ మాంసపిండాన్ని వీడు ఈ మాంసపిండం రక్షిస్తుందండి? ఏమీ రక్షించదు. అది ఎప్పటికో ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుందంటే సపోజ్ 10 సంవత్సరాల తర్వాత ఆగుతుందన్నాను అనుకోండి. నేను 10 సంవత్సరాలు, ఈజ్ ఇట్ ఏ లాంగ్ పీరియడ్? సపోజ్ అయితే 50 సంవత్సరాల తర్వాత ఆగుతుంది అంట, ఈజ్ ఇట్ ఏ లాంగ్ పీరియడ్? నో, కమాన్. కాబట్టి దాని గురించి అసలు చింతనే చేయరాదు. ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తే వేసుకోవచ్చు. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ ఇట్. బట్ హృద్రోగం వచ్చినట్లయితే శ్రీమద్ భాగవతం దగ్గరికి వెళ్ళిపోవాలంటే, లేకపోతే భగవద్గీత క్లాసుకు వెళ్ళాలి. డాక్టర్ల చుట్టూ తిరిగినా పర్వాలేదు,
ఏదో ఆ మధ్య టైంలో 1 గంట 2 గంటలో వాళ్ళకి చేసి వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చేసేసి వచ్చేసి మనకి చేయాల్సింది మనం చేసుకోవడం. ఒక అతను ఇదో సామెత చెప్పినట్టుగా ఒక కథ ఉంది. ఎలాగంటే అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు పే చేసి ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నాడు. కెమిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, డబ్బులు ఇచ్చి మందు కొనుక్కున్నాడు. ఇంటికి వచ్చి ఆ మందులు తీసి కిటికీలోంచి అవతల పారేశాడు. ఎవరు అడిగారు, మందులు కిటికీలోంచి అవతల పారేసేవి ఎందుకని అడిగాడు. అంటే చెప్పాడు, ఐ వాంట్ టు లివ్ అని చెప్పాడు. ఐ వాంట్ టు లివ్ హ్యాపీలీ, అందుకోసం ఐ హ్యావ్ థ్రోన్ ఇట్ అవుట్ ఆఫ్ ది విండో. మరైతే మందులు ఎందుకు కొన్నా ఉన్నాడు. హీ హ్యాస్ టు లివ్, దేర్ ఫోర్ ఐ పర్చేజ్. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, డాక్టర్ హ్యాస్ టు లివ్ అంచేతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇలాగంటే సమ్ కైండ్ ఆఫ్ నిహిలిస్ట్ ఫిలాసఫీ అనండి ఏమనండి, ఆరోగ్యం విషయంలో అంతకంటే ఎక్కువ అటెన్షన్ అనవసరం. చక్కగా ఏదో ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఆహార నియమం పాటించటం, డాక్టర్కి చేయాల్సిన సేవ ఏదో వాడికి చేసేయటం. అంటే డాక్టర్కి 15 రోజులకు ఒకసారి వెళ్ళడం, వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏవో ఉంటాయి అవి ఇచ్చేయటం, ఆ మందులు ఏవో